ఓం శాంతి. విసిడి నెంబర్ 2543. प्रातः क्लास चल रहा था। ప్రాతः క్లాస్ నడిచింది 11/7/1967। 11/7/1967 मंगलवार को 10वें पेज के मध्य में बात चल रही थी। మంగళవారం 10వ పేజీ మధ్యలో విషయం నడిచింది. बात चल रही थी काम महाशत्रु है। విషయం నడిచింది కామం మహాశత్రువయ్యింది. बहुत इसकी संभाल करनी है, దీన్ని చాలా రక్షించుకుంటూ ఉండాలి. क्योंकि अभी तो एकदम तमो प्रधान है। ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానం అయ్యింది. इसलिए संभाल करनी होती है। అందువలనే మంచిగా రక్షణ చేసుకోవాల్సి వస్తుంది. एक तरफ में तमो प्रधान और इस समय तुम बनते हो सतो प्रधान। ఒకవైపు అయ్యింది తమో ప్రధానం మరియు మరొక వైపు మీరవుతున్నారు సతో ప్రధానంగా. देखो कितना रात दिन का फर्क हो जाता है। అయితే చూడండి ఎంత రాత్రికి పగలికి ఉన్నంత తేడా అయిపోతుందో. कहाँ एकदम अधम गति ఎక్కడ పూర్తిగా అధంగతి అయ్యింది, और कहाँ एकदम ऊंच गति। నీచగతి అయ్యింది, ఎక్కడ పూర్తిగా ఉన్నతమైన గతి అయ్యింది. तो तुम बच्चे అయితే పిల్లలైన మీరు जो डटे रहते हो उनकी एकदम खास है ऊंच गति। ఎవరైతే పిల్లలైన మీరు నిశ్చలంగా నిలబడి ఉంటారో వారి కోసం ముఖ్యంగా ఉన్నతమైన గతి అయ్యింది. है ना? అయ్యింది కదా. क्योंकि ऊंच में ऊंच भी तुम बनते हो। ఎందుకంటే ఉన్నతంలోని ఉన్నతంగా కూడా మీరవుతారు. तो नीच में नीच भी तुम बनते हो। మరియు నీచంలో నీచంగా కూడా మీరవుతారు. कब बनते हो? ఎప్పుడవుతారు? ऊंच में ऊंच की शूटिंग होती है ఉన్నతంలో ఉన్నతంగా షూటింగ్ అవుతుంది और नीच में नीच की भी शूटिंग होती है। మరియు నీచంలోని నీచంగా కూడా షూటింగ్ అవుతుంది. संस्कार तो यहाँ भरे जा रहे हैं ना। సంస్కారాలనైతే ఇక్కడ నింపుకుంటున్నారు కదా. भले ये जन्म कभी बच्चों का अच्छा है, భలే పిల్లలది ఈ జన్మ మంచిదయ్యింది, परंतु आगे का जन्म क्या होगा कुछ कह थोड़ा ही सकते हैं। కానీ తరువాత జన్మ ఎలా ఉంటుందో ఏమైనా చెప్పగలుగుతామా ఏంటి? आप तो जन्म जन्मांतर करते आए हैं। పాపాన్నైతే జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. तो पापों का घड़ा तो भरा हुआ है ना। అయితే పాపాల యొక్క కొండైతే నింపబడి ఉంది కదా. और ये भी समझते हो घड़ा जरूर भरा हुआ होगा। మరియు ఇది కూడా అర్థం చేసుకుంటారు కొండ అనేది తప్పకుండా నిండి ఉందని. क्योंकि ఎందుకంటే इस दुनिया की सारी आत्मा इस समय तमो प्रधान। ఈ ప్రపంచం యొక్క ఆత్మలందరూ తమో ప్రధానం. यहाँ इस समय में कहा जाता है तमो प्रधान। ఇక్కడ ఈ సమయంలో అనబడుతుంది తమో ప్రధానం అని. यहाँ मने ఇక్కడ అంటే क्या चीज तमो प्रधान? ఏ వస్తువు తమో ప్రధానం? आत्मा तमो प्रधान। ఆత్మ తమో ప్రధానం. आत्मा जो सतो प्रधान थी ఆత్మ ఏదైతే సతో ప్రధానంగా ఉండేదో
तो ये जरूर है ना, तमो प्रधान जरूर है। అయితే ఇది తప్పకుండా అయ్యింది కదా, ఆత్మ అయితే తమో ప్రధానం తప్పకుండా అయ్యింది. और फिर उसको ऊंच बनना है सतो प्रधान। మరియు దీనికి ఉన్నతంగా అవ్వాలి సతో ప్రధానంగా. तो तुम ही सबसे जास्ती जानते हो అయితే మీకే ఎక్కువగా తెలుసు. कि बरोबर ही हम सतो प्रधान थे। అక్యురేట్గా మనం సతో ప్రధానంగా ఉండేవారిమి. हम ही सतो प्रधान हैं और हम మనమే సతో ప్రధానం అయ్యాము. మరియు कोई पहले बाबा से मिलना भी है। మనకే మళ్ళీ బాబాతోని కూడా కలవాలి. बाबा से मिलना है। బాబాతోని కలవాలి. अभी मिले नहीं है। ఇప్పుడు కలవలేదా? हम्म? హ్మ్? अरे అరే कब की वाणी है? ఎప్పటి యొక్క వాణి? 67 की है ना। 67ది కదా. तो उस समय मिले नहीं है बाबा से। मिलना అయితే ఆ సమయంలో బాబాతోని కలవలేదా? ही है, भविष्य की बात बता रही। కలవాల్సిందే, భవిష్యత్తు యొక్క విషయాన్ని చెప్పేశారు. क्यों कहा ఎందుకన్నారు? है? क्योंकि ఎందుకంటే जिस बाबा की बात कर रहे हैं ఏ బాబా విషయాన్నైతే చెబుతున్నారో वो बाबा के लिए तो बता दिया। ఆ బాబా కోసం అయితే చెప్పేశారు. जरूर साकारी है। తప్పకుండా సాకారం అయ్యారు. और भी साथी हैं ఇంకా తోడులో ఉండేటటువంటి వారు ఉన్నారు. जो पहले मिलते हैं। ఎవరైతే మొదట కలుస్తారో, यज्ञ के आदि में भी पहले मिले थे। యజ్ఞం యొక్క ఆదిలోని కూడా మొదట కలిశారు. परंतु उस समय कुछ पता नहीं था। కానీ ఆ సమయంలో ఏమీ తెలీదు. साकार और निराकार की मेल का। సాకారుడు నిరాకారుడి యొక్క కలయికది. अभी पता तो है, ఇప్పుడు తెలియటమైతే తెలిసింది. परंतु फिर కానీ మళ్ళీ ये पता नहीं है ఇది తెలీదు कि वो बाप, वो टीचर, वो सदगुरु ఆ తండ్రి, ఆ టీచరు, ఆ సద్గురువు एक ही व्यक्तित्व में कब होगा और कब प्रत्यक्ष होगा। ఒకే వ్యక్తిత్వంలోని ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ప్రత్యక్షమవుతారు. क्योंकि शिव का जन्म तो दिव्य गाया हुआ है ना। ఎందుకంటే శివుడి యొక్క జన్మ అయితే దివ్యమైనదిగా గాయనం చేయబడి ఉంది కదా. कोई दुनियावी बच्चों की तरह तो जन्म है नहीं गर्भ से। ప్రపంచంలో ఉండేటటువంటి పిల్లల వలె గర్భంతోని జన్మ అయితే ఏమీ కాదు. दिव्य जन्म का मतलब ये प्रवेशता। దివ్య జన్మ అంటేనే ప్రవేశత. और प्रवेशता भी कोई भूत प्रेतों जैसी नहीं। మరియు ప్రవేశత కూడా ఏమీ భూత ప్రేతాల వలెది కాదు. उसमें भी दिव्यता है। దానిలోని కూడా దివ్యత అనేది ఉంది. क्या? ఏంటి? भूत प्रेतों का तो पता चल जाता है कब आते हैं, భూత ప్రేతాలదైతే తెలిసిపోతుంది ఎప్పుడొస్తారో, कब चले जाते हैं। ఎప్పుడు వెళ్ళిపోతారో. शिव बाबा का तो శివ్ బాబాదైతే पता ही नहीं चलता कब आते हैं कब चले जाते हैं। తెలియనే తెలీదు ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్ళిపోతారో. दूसरी बात, రెండో విషయం, आत्मा तो गर्भ में भी आती है।
ఆత్మ అయితే గర్భంలోకి కూడా వస్తుంది. तो वहां तो माता को कुछ न कुछ चुर्रु पुर्रु का पता चलता है. అక్కడైతే మాతకి ఏదైతే కదలిక అనేది ఉంటుందో అది ఎంతో కొంత తెలుస్తుంది. यहाँ तो ऐसा दिव्य जन्म है ఇక్కడైతే ఎటువంటి దివ్య జన్మ అయ్యింది అంటే कि प्रवेशता की तो बात छोड़ो, ప్రవేశత యొక్క విషయం అయితే విడిచిపెట్టేయండి. जन्म कहा ही जाता है प्रत्यक्ष होने को. संसार में बच्चा प्रत्यक्ष होता है. జన్మ అని దేనిని అంటారు అంటే ప్రత్యక్షతని జన్మ అని అంటారు. ప్రపంచంలో ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో तो कहते हैं जन्म हुआ. అప్పుడు అంటారు జన్మ అయ్యిందని. तो ऐसे ही अभी बाबा का गुप्त पार्ट है या प्रत्यक्ष पार्ट है? అలాగే ఇప్పుడు కూడా బాబాది గుప్తమైన పాట అయ్యిందా లేక ప్రత్యక్షమైన పాట అయ్యిందా? क्या कहेंगे? ఏమంటారు? हाँ? प्रत्यक्ष होता तो सारी दुनिया जानती. जो ప్రత్యక్షమైనట్లయితే మొత్తం ప్రపంచానికి అంతటికీ తెలుస్తుంది जल्दी जल्दी. త్వరగా. तो गुप्त पार्ट है. అయితే గుప్తమైన పాట అయ్యింది. प्रत्यक्ष होगा तो निशानी बताई. ప్రత్యక్షమైనట్లయితే చిహ్నాన్ని చెప్పారు. क्या? ఏంటి? जो देखे, ఎవరైతే చూస్తారో, जो सुने. ఎవరైతే వింటారో. क्या? ఏంటి? इन स्थूल आंखों से देखे. ఎవరైతే ఈ స్థూలమైన నేత్రాలతోని చూస్తారో. क्या देखे? ఏం చూస్తారో? बोई नाक आंख हाथ पांव कान सभी को होते हैं. बोई नाक आंख हाथ पांव कान सभी को होते हैं. అదే ముక్కు, చెవులు, నోరు, కళ్ళు అందరికీ ఉంటాయి. है? जिस तन में प्रवेश करता होगा वो भी वही है. ఏ శరీరంలో అయితే ప్రవేశిస్తారో వారు కూడా అదే అయ్యారు, देहधारी. దేహధారి. तो क्या देखेंगे? అప్పుడు ఏం చూస్తారు? अरे देखने से क्या देखने को मिल जाएगा? అరే చూసినట్లయితే ఏం చూడడానికి కనిపిస్తుంది? अव्यक्त स्टेज देखने को मिलेगी. అవ్యక్త స్టేజ్ చూడడానికి కనిపిస్తుంది. जैसे और धर्म पिताएं आते हैं ना, ఎలా అయితే వేరే ధర్మపితలు వస్తారు కదా, बुद्ध को उठाओ, चित्र को, బుద్ధుని యొక్క చిత్రాన్ని తీసుకోండి, क्राइस्ट को उठाओ, गुरु नानक को उठाओ, క్రైస్టుని చూడండి, గురునానక్ని చూడండి. सभी के चेहरों में क्या दिव्यता दिखाई है? అందరి యొక్క ముఖాలలోని ఏం దివ్యతని చూపించబడింది? निराकारी स्टेज, నిరాకారి స్టేజ్, अव्यक्त स्टेज देखने में आते. అవ్యక్త స్టేజ్ చూడడానికి కనిపిస్తుంది. तो वो तो बापों का बाप है, అయితే వారైతే తండ్రులకి తండ్రి అయ్యారు. उसकी तो अव्यक्त स्टेज बहुत ही వారిదైతే అవ్యక్త స్టేజు చాలా सबसे जास्ती उत्तम होनी चाहिए ना. అందరికంటే ఎక్కువ ఉత్తమమైనది కావాలి కదా. तो स्टेज देखने से ही అయితే ఆ స్టేజ్ని చూడడం ద్వారానే जो भी देखने वाले सबकी बुद्धि में बैठेगा. ఎవరైతే చూసేవారు ఉంటారో అందరి బుద్ధిలోని కూర్చుంటుంది. और दो शब्द भी सुनेंगे మరియు రెండు పదాలని విన్నా కూడా तो सुनने मात्र से ही उनको निश्चय हो जाएगा. అప్పుడు వినడం ద్వారానే నిశ్చయం అనేది అయిపోతుంది. ज्यादा लंबे चौड़े भाषण आज की तरह करने की जरूरत नहीं. ఈ రోజు వల్లే ఎక్కువ భాషల్ని అది చేయవలసిన అవసరం అనేది ఉండదు. तो बोला అన్నారు, हमको ही पहले बाबा से मिलना ही है. మనకే మొదట బాబాతోని కలవాలి. हमको माने किसको? మనకి అంటే ఎవరికి? हमको किसके लिए कहा? మనకి అని ఎవరి గురించి అన్నారు? है हमको उनके लिए कहा మనకి అని ఎవరి గురించి అన్నారు అంటే
जो आत्मिक स्थिति में प्रैक्टिकली टिके हुए बच्चे होते हैं, ఆత్మిక స్టేజ్లో ఎవరైతే ప్రాక్టికల్లో స్థిరమయ్యేటటువంటి పిల్లలు ఉంటారో, और आत्मिक स्थिति में टिके हुए होंगे మరియు ఆత్మిక స్టేజ్లో స్థిరమయ్యేటటువంటి వారైనట్లయితే, तो जैसी बाप की स्टेज बनेगी नंबरवार बच्चों की भी ఎలా అయితే తండ్రి యొక్క స్టేజ్ తయారవుతుందో అప్పుడు నెంబర్ వారుగా పిల్లలది కూడా बनेगी। తయారవుతుంది. इसलिए गाया जाता है, అందువలనే గాయనం చేయబడుతుంది. क्या ఏంటి? आत्मा परमात्मा अलग रहे बहुकाल। ఆత్మ పరమాత్మ అల్లగ రహే బహుకాల్. ఆత్మ పరమాత్ముడు చాలా కాలం వరకు దూరంగా ఉన్నారు. और सुंदर मेला कर दिया जब सदगुरु मिला दलाल। और సుందర్ మేళా కర్ దియా జబ్ సద్గురు మిలా దలాల్. మరియు సుందరమైన మేళనం అనేది చేసుకున్నారు ఎప్పుడైతే సద్గురువు మధ్యవర్తి రూపంలోని లభిస్తారో. तो అయితే आत्माओं के रूप में पाठ बजाने वाली नंबरवार आत्माएं ఆత్మల రూపంలోని నెంబర్ వారుగా పాటను చేసేటటువంటి నెంబర్ వారు ఆత్మలు, और మరియు परमात्मा के रूप में परम पाठ बजाने वाली हीरो पाठधारी आत्मा, పరమాత్మను రూపంలోని హీరో పాత్రని చేసేటటువంటి హీరో పాత్రధారి ఆత్మ. दोनों का मिलना तब ही कहें ఇద్దరి మిలనం ఎప్పుడు అనబడుతుంది అంటే కలయికని. कब? ఎప్పుడు? जब एक दूसरे की पार्ट की भी पहचान हो। ఎప్పుడైతే ఒకరిది మరొకరి యొక్క పాటు యొక్క గుర్తింపు కూడా అవుతుందో. क्या? ఏంటి? बच्चों को अपनी पहचान हो పిల్లలకి తమ యొక్క గుర్తింపు అవుతుందో. कि मैं ఏమనంటే నేను कौन से नंबर का बच्चा हूँ, ఏ నెంబర్ యొక్క పిల్లవాడిని. और बाप को तो पहचान हो ही जाएगी। మరియు తండ్రికైతే గుర్తింపు అయితే అయిపోతుంది. तो नंबरवार అయితే నెంబర్ వారుగా कहेंगे ना, అనబడతారు కదా. अलग रहे बहुकाल। వేరుగా చాలా కాలం వరకు ఉన్నారు. तो అయితే जिनसे बहुकाल अलग रहे उनसे मिलेंगे ना। ఎవరితోనైతే చాలా కాలం వరకు వేరుగా ఉన్నారో వారితోని కలుస్తారు కదా. तो तुमको बताते हैं। అయితే మీకు చెబుతారు. क्या बताते हैं? ఏం చెబుతారు? कि तुमने पूरा 84 जन्म लिया है। ఏమనంటే మీరే పూర్తిగా 84 జన్మల్ని తీసుకున్నారని. है एकदम शुरुआत से। పూర్తిగా మొదటి నుండి. कब से शुरुआत कहें? ఎప్పటి నుంచి ప్రారంభం అనబడుతుంది? कब से नया जन्म कहें? ఎప్పటి నుంచి కొత్త జన్మ అని అనబడుతుంది? पहला जन्म कहें? మొదటి జన్మ అని అనబడుతుంది. जब से बाप को पक्का पक्का ఎప్పటి నుంచి అయితే తండ్రిని పూర్తిగా निश्चय बुद्धि पूर्वक నిశ్చయ బుద్ధి పూర్వకంగా सदा काल के लिए पहचान लिया। సదాకాలికం కోసం గుర్తించేస్తాము. सदाकाल माने సదాకాలం అంటే संगम युग जब तक रहे సంగం యుగం ఎంతవరకు అయితే ఉంటుందో तब तक అంతవరకు अनिश्चय का नाम निशान न आए। అనిశ్చయం యొక్క చిహ్నము కూడా రాకూడదు. तो शुरुआत में आए हो అయితే ప్రారంభంలోని వచ్చారు.
कौन? ఎవరు? जो आत्मिक स्टेज में टिकने वाले बच्चे हैं, ఎవరైతే ఆత్మిక స్టేజ్లో స్థిరమయ్యేటటువంటి పిల్లలు ఉంటారో वो कब आए यज्ञ में? వారు యజ్ఞంలోకి ఎప్పుడొచ్చారు? अरे ओम मंडली में आए हूँ। అరే ఓం మండలిలోని వచ్చి ఉంటారు. पहले पहले तो वही बच्चे आए होंगे ना। మొదటైతే ఆ పిల్లలే వచ్చి ఉంటారు కదా. पिछाड़ी पड़े रहे हो, వెనకపడి ఉండొచ్చు. अभी भी पिछाड़ी पड़े हो ना। ఇప్పుడు కూడా వెనకపడుతున్నారు. है तो पहले तुमको ही पढ़ाना पड़ता है। అయితే మొదట మీకే పడాల్సి వస్తుంది. क्या? ఏంటి? किस बात के पिछाड़ी पड़े हो? ఏ విషయంలో వెనకపడి ఉన్నారు? है? अरे అరే बच्चों को क्या प्रिय है పిల్లలకి ఏం ప్రియం? और बाप को कौन से बच्चे प्रिय हैं? మరియు తండ్రికి ఏ పిల్లలంటే ప్రియం? है ज्ञानी तू आत्मा बाप को प्रिय है। జ్ఞానితో ఆత్మలు తండ్రికి ప్రియం. तो అయితే बच्चे को क्या प्रिय है? जो పిల్లలకి ఏం ప్రియం, ఏం ఇష్టం? ज्ञानी बच्चे होंगे उनको प्रिय है कि सब कुछ जानकारी मिल जाए। జ్ఞానితో పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఏం ఇష్టము అంటే అంతా తెలిసేయాలి. क्या? ఏంటి? कुछ भी छूटे नहीं। ఏమీ మిగలకూడదు. बेहद की दुनिया की बेहद की जो भी पढ़ाई है, బేహద్దు ప్రపంచం యొక్క బేహద్దు చదువు అంతా ఏదైతే ఉంటుందో उस पढ़ाई में हम ఆ చదువులోని మేము हाउ हप करके बैठे। మొత్తం అంతా కూడా మింగేసి ఉండాలి. तो पहले तुमको ही पढ़ाना पड़ता है। అయితే మొదట మీకే చదివించాల్సి ఉంటుంది. क्या ఏంటి? पड़ता है कि क्या मजबूरी आ गई? పడుతుంది. దీని యొక్క బలవంతం ఏమైపోయింది? है ये क्या मजबूरी दिखाई दी? ఇదేం బలవంతం అనేది చూపించబడింది. पड़ता है बड़ी मजबूरी है क्या? పడుతుంది. చాలా బలవంతమా ఏంటి? हाँ ఆ क्योंकि ఎందుకంటే जिनको पढ़ाना पड़ता है, ఎవరికైతే చదివించాల్సి పడుతుందో उनकी खासियत ये बताई। వారి యొక్క ముఖ్య విశేషతని ఇది చెప్పారు. क्या? ఏంటి? मुझे निर्गुण हारे में ముझ నిర్గుణ హారే మే कोई गुण नहीं। కోయి గుణ నహి. నిర్గుణుడైన నాలోని ఏమి గుణాలు లేవు. अब गुण नहीं है तो अवगुण ज्यादा होंगे। ఇప్పుడు గుణాలు లేవు అంటే అవగుణాలు ఎక్కువగా ఉంటాయి. तो फिर वो మళ్ళీ తరువాత उनको कौन पढ़ाएगा? వారిని ఎవరు చదివిస్తారు? है लेकिन बाप तो ये सब कुछ देखता नहीं। सुप्रीम सोल కానీ తండ్రి అయితే ఇవేమి చూడరు. సుప్రీం సోల్ वो तो रूह को देखता है। వారైతే ఆత్మని చూస్తారు. वो तो कहते हैं వారైతే అంటారు रूहानी बाप को रूहानी बच्चे ही पहचानते हैं। ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలే గుర్తిస్తారు. हाँ तो तुम पढ़ते हो, అయితే మీరు చదువుతారు. जो फिर तुम भी ऊपर में जाओ మళ్ళీ మీరు కూడా ఎప్పుడైతే పైకి వెళ్తారో तो उनकी पिछाड़ी అప్పుడు వారి వెనుక दूसरे भी जाएंगे। వేరే వారు కూడా వెళ్తారు. जैसे कल्प कल्प दूसरे भी जाते हैं, ఎలా అయితే కల్పకల్పం వేరే వారు కూడా వెళ్తారో तैसे ही जाएंगे। అలాగే వెళ్తారు. कौन कौन जाएंगे? किसके किसके पीछे जाएंगे? ఎవరెవరు వెళ్తారు? ఎవరెవరు వెనకాతల?
नंबरवार ही जाएंगे ना। నెంబర్ వారుగానే వెళ్తారు కదా. 10 ग्रुप है ना, 10 గ్రూపులు ఉన్నాయి కదా, 10 धर्मों के, 10 ధర్మాలవి. तो అయితే उसमें भी దానిలోని కూడా भारतवासी है భారతవాసీలున్నారు और మరియు पक्के विदेशी भी है। పక్కా విదేశీలు కూడా ఉన్నారు. तो जो भारतवासी है वो पहले जाएंगे, భారతవాసీలు ఎవరైతే ఉంటారో వారు మొదట వెళ్తారు. जो अपने धर्म के पक्के हैं द्वैतवादी ఎవరైతే తమ ధర్మానికి అసలైన వారు ఉంటారో द्वापर युग से ही आते हैं, ద్వైత్వవాది ద్వాపర యుగం నుండే వస్తారో जन्म लेकर के सुख दुख का पाठ बजाते हैं, జన్మ తీసుకొని సుఖ దుఃఖం యొక్క పాటిని అభిహనిస్తారు. वो आए भी थे बाद में, వారు తరువాత కూడా వచ్చారు. तो అయితే जाएंगे भी बाद में। వెళ్తారు కూడా తర్వాత. तो बताया అయితే చెప్పారు कि तुम पहले जाते हो ऊंची स्टेज में। మీరు ఉన్నతమైన స్టేజ్లోకి మొదట వెళ్తారు. कौन सी ऊंची स्टेज? ఏ ఉన్నతమైన స్టేజ్? जो बाप का घर है తండ్రి యొక్క ఇల్లు ఏదైతే ఉంటుందో उस घर में तुम भी जाते हो नंबरवार। ఆ ఇంటికి మీరు కూడా వెళ్తారు నెంబర్ వారుగా. बाप का घर कौन सा है? తండ్రి యొక్క ఇల్లు ఏమయ్యింది? है कहते हैं बाप का घर है परम धाम। అంటారు తండ్రి యొక్క ఇల్లు అయ్యింది పరంధామం. है धाम माने घर, ధామ్ అంటే ఇల్లు, परम माने పరం అంటే बड़े से बड़ा घर। అతి పెద్ద ఇల్లు. तो तुम बच्चों का घर అయితే పిల్లలైన మీ యొక్క ఇల్లు और మరియు दुनिया वालों का घर, ప్రపంచం వారి యొక్క ఇల్లు. कुछ अंतर होगा या नहीं होगा? ఏమైనా తేడా ఉంటుందా లేక ఉండదా? हाँ तुम बच्चों का घर है పిల్లల యొక్క మీ ఇల్లు అయ్యింది जिस तन में शिव बाप प्रवेश करते हैं वो बाप का घर हो गया। ఏ శరీరంలోనైతే శివుడు తండ్రి ప్రవేశిస్తారో అది తండ్రి యొక్క ఇల్లు అయిపోయింది. तो बाप रूह, అయితే తండ్రి రూహ్ ఆత్మ. तो रूहानी स्टेज में टिकने वाले जो बच्चे हैं उनका మరియు ఆత్మిక స్టేజ్లో స్థిరమయ్యేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి యొక్క घर भी वही। ఇల్లు కూడా అదే అయ్యింది. तो बोला అయితే అన్నారు तुम बच्चों को प्रेफरेंस है, పిల్లలైనా మీకు ప్రిఫరెన్స్ ఉంది. तुम्हारा घर भी वही, మీ ఇల్లు కూడా అదే అయ్యింది. तुम्हारा बाप भी वही మీ యొక్క తండ్రి కూడా వారే అయ్యారు. है। और మరియు और क्या? ఇంకా ఏంటి? तुम्हारे మీ యొక్క नई दुनिया भी, वर्षा भी वही। కొత్త ప్రపంచం వారసత్వం కూడా వారే అయ్యారు. तो बाप को याद करो, घर को याद करो, అయితే తండ్రిని స్మృతి చెయ్యండి, ఇంటిని స్మృతి చెయ్యండి, वर्षे को याद करो। వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. तुम्हारे लिए तो बहुत सहज हो गया। మీకోసమైతే చాలా సహజమైపోయింది. नहीं तो दुनिया वालों के लिए లేకుంటే ప్రపంచం వారి కోసమైతే बाप तो ठीक है, తండ్రి అయితే సరే, है बाप। తండ్రి कोई कहे कि हमारा निराकार बाप है, ఎవరైనా అనినట్లయితే మా నిరాకారుడు తండ్రి అయ్యారు. कोई कहे हमारा साकार बाप है, కొందరు అన్నట్లయితే సాకారుడు మా తండ్రి అని. ऐसे है नहीं। అలా కానే కాదు. जो निराकार है वो साकार, जो साकार ఎవరైతే నిరాకారుడున్నారో వారే
సాకారుడయ్యారు. है वही ఎవరైతే సాకారుడున్నారో వారే निराकार है। నిరాకారుడయ్యారు. तो बाप तो सारी मनुष्य सृष्टि का एक तो बाप तो सारी मनुष्य सृष्टि का एक ही है। అయితే తండ్రి అయితే మొత్తం మనుష్య సృష్టికి అంతటికీ ఒక్కరే తండ్రి అయ్యారు. लेकिन కానీ जो वर्षा है వారసత్వం ఏదైతే ఉంటుందో उसमें नंबरवार है। దానిలోని నెంబర్ వారుగా అయ్యింది. है तो पुरुषार्थ अनुसार అవ్వడానికైతే పురుషార్థానుసారంగా అయ్యింది. तो అయితే जिन जिन का जैसा जैसा पुरुषार्थ है उसी नंबर पर जाएंगे। ఎవరెవరిది ఏ విధంగా పురుషార్థం ఉంటుందో దాని అనుసారంగానే వెళ్తారు. पहले सूर्यवंशी जाएंगे, फिर चंद्रवंशी जाएंगे, మొదట సూర్యవంశీయులు వెళ్తారు, తరువాత చంద్రవంశీయులు వెళ్తారు. सूर्यवंशी और चंद्रवंशी సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ये तो स्वर्ग में जाएंगे వీరైతే స్వర్గంలోకి వెళ్తారు. जो पक्के होंगे। ఎవరైతే అసలైన వారు ఉంటారో. लेकिन बाकी नीचे तो सबको उतरना है ना। కానీ అందరికీ అయితే కిందకైతే దిగాల్సి ఉంటుంది కదా. है कोई बीच में से वापस चला जाएगा? नहीं। లేక మధ్యలో నుండి ఎవరైనా తిరిగి వెళ్ళిపోతారా? లేదు. सब धर्म वालों को इसी सृष्टि में रहना होता है क्योंकि वापस जाने का रास्ता ही किसी को नहीं मालूम। అన్ని ధర్మాల వారికి ఈ సృష్టిపైనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరిగి వెళ్ళటం ఎవ్వరికీ తెలియదు. तो जैसे जाएंगे नंबरवार वैसे आएंगे इस सृष्टि पर नंबरवार। అయితే ఎలా అయితే నెంబర్ వారుగా పైకి వెళ్తారో అదే విధంగా ఈ సృష్టిపైకి నెంబర్ వారుగా వస్తారు. तो उस बात का हम ख्यालात क्यों करें? అయితే ఆ విషయం కోసం మనం ఎందుకని ఆలోచించాలి? ये बात तुम अपन ही करेंगे ना, बात खास। ఈ విషయం ముఖ్యంగా మీది అంటారు కదా. क्या ఏంటి? कि हम पहले जाएंगे। ఏమనంటే మేము మొదట వెళ్తాము. अच्छा మంచిది. चलो बच्ची, చలో అమ్మాయి, टोली दो बच्चों को। పిల్లలకి ప్రసాదంని ఇవ్వు. टोली क्यों बीच में याद आ गई? ప్రసాదం మధ్యలోని ఎందుకని గుర్తొచ్చేసింది? तुम बच्चे पहले जाएंगे। పిల్లలైన మీరు మొదట వెళ్తారు. ऐसे बोल दिया అలా అనేశారు. और మరియు शिव बाप कहते हैं శివుడు తండ్రి అంటారు, ये ब्रह्मा मेरे बाजू में बैठता है। ఈ బ్రహ్మ నా పక్కన కూర్చుంటారు. तो बाजू में बैठता है పక్కన కూర్చుంటారు. और तुम बच्चे మరియు పిల్లలైన మీరు उनको कहा जाता है सामने बैठते हैं। వారి గురించి అంటారు ఎదురుగా కూర్చుంటారని. तो कुछ अंतर हुआ या नहीं हुआ? అయితే ఏదైనా తేడా అయ్యిందా లేక అవ్వలేదా? है उन्हें बाजू में कर दिया। వారిని పక్కకి చేసేశారు. और जिन बच्चों से बात कर रहे हैं మరియు ఏ పిల్లలతోనైతే మాట్లాడుతున్నారో वो सामने हो गए, వారు ఎదురుగా అయిపోయారు. सन्मुख। సన్ముఖం. तो कोई बाजू में हो गए, कोई सन्मुख हो गए, అయితే కొందరు పక్కనైపోయారు, కొందరు సన్ముఖంగా అయిపోయారు, कोई पीछे हो गए। కొందరు వెనకైపోయారు. न सन्मुख है సన్ముఖం కూడా కాదు,
न बाजू में हैं, పక్కన కూడా కాదు, पीछे पड़े हुए हैं, पीछे बाद में आएंगे। వెనుక పడి ఉన్నారు, వెనుక తరువాత వస్తారు. तो जो आने जाने वाली बात है उसमें कुछ अंतर पड़ेगा। అయితే వచ్చి వెళ్ళేటటువంటి విషయం ఏదైతే ఉందో దానిలోని తేడా ఏమైనా అవుతుందా? पड़ेगा। పడుతుంది. जो सन्मुख हैं वो पहले जाएंगे। ఎవరైతే సన్ముఖంగా ఉన్నారో వారు మొదట వెళ్తారు. है जैसे रामायण में भी कहा सन्मुख होय जीव मोय जबहि है। जैसे रामायण में भी कहा ఎలా అయితే రామాయణంలోని కూడా అన్నారు, सन्मुख होय जीव मोय जबहि సన్ముఖ హోయి జీవ మోహి జబహి जन्म कोटि अघ नासै तबहि। జన్మ కోటి అఘ నాసై తబహి. माने जीवात्मा जब मेरे सन्मुख आती है అనగా జీవాత్మ ఎప్పుడైతే నా సన్ముఖంగా వస్తుందో तो उसके जन्म जन्मांतर के అప్పుడు వారి యొక్క జన్మ జన్మాంతరాల యొక్క पाप अघ माने पाप नष्ट हो जाते हैं। పాప్ అగ్ అనగా పాపాలు నష్టమైపోతాయి. तो सन्मुख होने की बड़ी बलिहारी। అయితే సన్ముఖంగా అవ్వటం అనేది చాలా పెద్ద బలిహారం అయ్యింది. है विमुख होना ये तो बहुत खराब बात हो गई। విముఖంగా అవ్వటం ఇది చాలా చెడ్డ విషయం అయ్యింది. और మరియు कुछ बाजू में बैठे हुए కొందరు పక్కన కూర్చుని ఉన్నారు. उनको सन्मुख भी नहीं कहेंगे और వారిని సన్ముఖం కూడా అనరు, మరియు विमुख भी नहीं कहेंगे। విముఖం కూడా అనరు. क्यों? ఎందుకు? क्योंकि वास्तव में तो उन्होंने ఎందుకంటే వాస్తవంగా అయితే వారు पहचाना ही नहीं। గుర్తించనే లేదు. पीछे वालों ने भी कहाँ पहचाना। వెనుకున్న వారు కూడా ఎలా గుర్తించారు? ఎక్కడ గుర్తించారు? लेकिन वो तो पीछे हैं। కానీ వారైతే వెనుకున్నారు. बाजू वालों का तो नंबर लगेगा ना। పక్కనున్న వారి యొక్క నెంబర్ అయితే అవుతుంది కదా. सामने वाले से बात कर लेंगे पूरी। ఎదురుగా ఉన్న వారితోని పూర్తిగా మాట్లాడేస్తారు. तो बाजू वाले से कहेंगे आओ सामने। అప్పుడు అంటారు కదా పక్కనున్న వారితోని ఎదురుగా రండి అని. ऐसे ही कहेंगे ना। అలాగే అంటారు కదా. तो बताया అయితే చెప్పారు, बाबा को ये बातें कुछ समझ में नहीं है। अच्छा चलो बच्चे तो బాబాకి ఈ విషయాలేమీ అర్థం కావటం లేదు. మంచిది, చలో అమ్మాయి बोली दो। ప్రసాదాన్ని ఇవ్వు. चलो भाई। చలో భాయ్. बाबा उनको जब बताते हैं బాబా ఎప్పుడైతే వారికి చెబుతారో या प्रदर्शनी होती है तो లేక ప్రదర్శని అవుతుందో అప్పుడు महारथी जाते हैं जरूर। మహారథి తప్పకుండా వెళ్తారు. और कौन पर बच्चे जाते हैं? మరియు ఏ పిల్లలు వెళ్తారు? जो जरूर जाते हैं जहाँ कहीं भी प्रदर्शनी होती है। ఎవరైతే తప్పకుండా వెళ్తారో ఎక్కడ ప్రదర్శని అనేది వచ్చినా కూడా स्वीटेस्ट बच्चे। స్వీటెస్ట్ పిల్లలు. किनको स्वीटेस्ट कहा ఎవరిని స్వీటెస్ట్ అని అన్నారు? है? तो చెప్పు. जो सर्विस करने में सदा ఎవరైతే సర్వీస్ని చేయటంలోని ఎల్లప్పుడూ आगे रहते हैं। ముందు ఉంటారు. तो बोला अभी स्वीटेस्ट तो बनना है। అయితే అన్నారు, ఇప్పుడు స్వీటెస్ట్గా అయితే అవ్వాలి కదా. भाई इस समय बनना है ना। భయ్ ఈ సమయంలో అవ్వాలి కదా. है कि बने हुए हैं? లేక తయారై ఉన్నారా?
बने हुए कोई थोड़े ही हैं। తయారై ఉన్నారా ఎవరైనా ఏంటి? कहते हैं स्वीटेस्ट है, स्वीटर है। అంటారు స్వీటెస్ట్ అయ్యారు, స్వీటర్ అయ్యారు, स्वीट है, స్వీట్ అయ్యారు. है यानी उसको घोड़े सवार అనగా వారిని గుర్రం స్వారీ వారు प्यादे కాలినడక నడిచేటటువంటి కాలిబంటులు महारथी भी कहा जाता है। మహారథి అని కూడా అంటారు. तो सबसे अच्छे कौन से हुए? అయితే అందరికంటే మంచివారు ఎవరయ్యారు? है महारथी। మహారథి. रथ माने రథ్ అంటే शरीर, శరీరం. और మరియు रथ पर రథం పైన जो काबिज रहता है हमेशा, ఎవరైతే ఎల్లప్పుడూ ఉంటారో सुरथी। వారు రథి. तो महारथी किसे कहे? అయితే మహారథి అని ఎవరినంటారు? जिनका रथ ఎవరి యొక్క రథమైతే महान पुरुषार्थ करके दिखाए, మహాన్ పురుషార్థాన్ని చేసి చూపిస్తుందో तो हो गए महारथी। వారైపోయారు మహారథి. अच्छा, మంచిది. दूसरे नंबर में बताए घोड़े सवार। రెండో నెంబర్లోని చెప్పారు గుర్రపు స్వారీ వారు, అశ్వారోహిలు. घोड़ा, గుర్రం, घोड़े सवार क्यों? గుర్రపు స్వారీ వారు ఎందుకని? घोड़ा क्या करता है? గుర్రం ఏం చేస్తుంది? हाथी क्या करता है? ఏనుగు ఏం చేస్తుంది? है? घोड़ा एकदम आगे चला जाएगा గుర్రం చాలా ముందుకు వెళ్ళిపోతుంది. और घोड़ा जरूर जहां जरूरत होगी तो एकदम గుర్రం ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ सेना में पीछे चला जाएगा। సేనలోని వెనుక వెళ్ళిపోతుంది. ऐसे करता है ना? అలా చేస్తుంది కదా. मनुष्य के शरीर में कौन सी इंद्रिय घोड़े का काम करती है? మనుష్యుల యొక్క శరీరంలోని గుర్రం యొక్క పనిని ఏ ఇంద్రియం చేస్తుంది? मन। మనసు. मन क्या है? మనసు ఏంటి? अश्व है, अश्व। అశ్వం అయ్యింది అశ్వం. अश्व माने घोड़ा। అశ్వం అంటే గుర్రం. हमारे यज्ञ का नाम क्या है? మన యజ్ఞం యొక్క పేరేంటి? अविनाशी అవినాశి. है। क्या है? ఏంటయింది? अश्वमेध यज्ञ। అశ్వమేధ యజ్ఞం. अश्व माने అశ్వ मन అంటే रूपी घोड़ा। మనసు రూపి గుర్రం. मेध माने मारना, మేదంటే చంపటం, जलाए देना। కాల్చేయటం. घोड़े की नहीं चलने देंगे। గుర్రంది నడవనివ్వము. क्या? ఏంటి? बहुत चलाई ली। చాలా నడిపించేసింది. कितने जन्म? ఎన్ని జన్మలు? 63 जन्म चलाई ली। 63 జన్మలు నడిపించేసింది. अब क्या करेंगे? ఇప్పుడేం చేస్తాము? अब इसको कंट्रोल में करना। ఇప్పుడు దీన్ని కంట్రోల్లో చేయాలి. तो అయితే घोड़े सवार का मतलब क्या हुआ? గుర్రపు స్వారీ వారు అంటే అర్థం ఏమయ్యింది? अरे घोड़े को कौन कंट्रोल करता है? सवार। అరే గుర్రాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? గుర్రం మీద ఎవరైతే స్వారీ చేస్తారో వారు. तो जो घोड़े को कंट्रोल करता है वो घोड़ा सवार ఎవరైతే గుర్రాన్ని కంట్రోల్ చేస్తారో ఆ గుర్రం స్వారీ చేసేటటువంటి వారు, बढ़िया हुआ। స్వారీ వారు
మంచివారయ్యారా या महारथी बढ़िया हुआ? లేక మహారథి మంచివారయ్యారా? महारथी हाथी सवार को भी कहा जाता है। మహారథిని అశ్వారోహి, హాతీ ఏనుగు పైన సవారీ చేసే వారిని కూడా అంటారు. आराम से हौदा कस के ऊपर మంచిగా పైన మంచిగా అంబారి టెంటలా కట్టుకొని और ऐसे कुर्सियां डाल करके అలా మంచిగా కుర్చీని వేసుకొని बैठते हैं जैसे रथ पर बैठे हुए। కూర్చుంటారు, ఎలా అయితే రథం మీద కూర్చొని ఉన్నట్లు. बड़ा रथ है ना, పెద్ద రథం అయ్యింది కదా. तो అయితే महारथी మహారథి जो बैठे हुए होते हैं ఎవరైతే కూర్చుని ఉండేటటువంటి వారు ఉంటారో हाथी के ऊपर ఏనుగు పైన या रथ के ऊपर, లేక రథం పైన वो कंट्रोल करते हैं रथ को या हाथी को? వారు కంట్రోల్ చేస్తారా రథాన్ని లేక ఏనుగుని? या कोई दूसरा कंट्रोल करता है? లేక వేరే వారు ఎవరైనా కంట్రోల్ చేస్తారా? हाँ? दूसरा कंट्रोल करता है। వేరే వారు కంట్రోల్ చేస్తారు. तो फिर बलिहारी किसकी हुई? అప్పుడు మరి బలిహారం ఎవరిదయ్యింది? है जो दूसरा बैठा हुआ उसकी बलिहारी हुई ना। వేరే వారు ఎవరైతే కూర్చొని ఉన్నారో వారిది బలిహారం అయ్యింది కదా. तो అయితే महारथी को आगे क्यों कह दिया? మహారథిని ముందు ఎందుకు పెట్టేశారు? बताया दुनिया वाले कहते हैं इसलिए చెప్పారు, ప్రపంచం వారు అంటారు, అందువలనే बोला అన్నారు. महारथी भी कहा మహారథి కూడా जाता है। అనబడతారు, कहा जाता है అనబడతారు. लेकिन కానీ महारथी इतना ऊंचा है नहीं। మహారథి అంత ఉన్నతమైన వారు కానే కాదు. ज्यादा ऊंचा कौन हुआ? ఎక్కువ ఉన్నతమైన వారు ఎవరయ్యారు? जैसे ఎలా అయితే कलयुग में भी सेनाएं तो दिखाई है ना। కలియుగంలోని సేనలనైతే చూపించారు కదా. तो అయితే शिवाजी को तो అయితే शिवाजी को శివాజీకి जिनका बहुत नाम वाला है వారి యొక్క పేరు చాలా ప్రసిద్ధి చెందినది. महाराणा प्रताप को, మహారాణా ప్రతాప్ని, रानी लक्ष्मीबाई को రాణి లక్ష్మీబాయిని कौन सा सवार दिखाया जाता है? ఏం సవారీని చూపిస్తారు? घोड़ा सवार। గుర్రపు స్వారీ. मने इन आत्माओं ने मन रूपी घोड़े को అనగా ఈ ఆత్మలు మనసు రూపీ గుర్రాన్ని शूटिंग पीरियड में షూటింగ్ పీరియడ్లోని कंट्रोल किया है। కంట్రోల్ చేశారు. तो घोड़ा सवार दिखाते हैं। అప్పుడు గుర్రపు స్వారీలని చూపిస్తారు. और మరియు जो ఏదైతే हाथी पे बैठते हैं, जो घोड़े पे बैठते हैं, ఏనుగు పైన ఎవరైతే కూర్చుంటారో, గుర్రం పైన ఎవరైతే కూర్చుంటారో, उन बैठने वालों में अंतर क्या होता है? ఆ కూర్చునే వారిలోని తేడా ఏముంటుంది? अलर्ट होके कहाँ बैठना पड़ता है? అలర్ట్గా అయ్యి ఎక్కడ కూర్చోవాల్సి ఉంటుంది? घोड़े के ऊपर अलर्ट होके बैठना पड़ता है। గుర్రం పైన అలర్ట్గా ఉండి కూర్చోవాల్సి ఉంటుంది. हाथी के ऊपर ఏనుగు పైన अलर्ट होने की कोई बात नहीं, वो तो पीलवान है। అలర్ట్ అవ్వవలసిన విషయం అనేది ఏమీ ఉండదు. ఒకవేళ
चलाने वाला ఎవరైతే నడిపించేటటువంటి వారు ఉంటారో वो उसका कंट्रोल करने वाला है, वो नहीं जो बैठने वाले हैं వారు కంట్రోల్ చేసేటటువంటి వారు అయ్యారు. उनको इसकी कोई चिंता नहीं. కూర్చున్న వారికి దాని యొక్క చింత అనేది ఏమీ ఉండదు. वो थोड़े अलबेले हो जाते हैं. వారైతే బద్ధకస్తులుగా అయిపోతారు. है अलबेलेपन का जो संस्कार है, బద్ధకం యొక్క సంస్కారం ఏదైతే ఉంటుందో సోమరితనంది हाथी सवारों में आएगा, ఏనుగు పైన సవారీ చేసేటటువంటి వారిలోని ఉంటుందా, रथ सवारों में आएगा, రథ సవారీలోని వారిలోకి వస్తుందా, या घोड़े सवारों में आएगा. లేక గుర్రం స్వారీ చేసేటటువంటి వారిలోకి వస్తుందా. रथ सवारों में आएगा, రథ సవారీని చేసేటటువంటి వారిలోకి వస్తుంది, हाथी सवारों में आएगा. ఏనుగు పైన సవారీని చేసేటటువంటి వారిలోని వస్తుంది. तो बताया అయితే చెప్పారు, कि ये दुनिया वाले ऐसे कहते हैं. ఈ ప్రపంచం వారు ఆ విధంగా అంటారు. नंबर वार నెంబర్ వారుగా घोड़े सवार प्यादे గుర్రపు స్వారీ వారు, కాలిబంటులు, महारथी మహారథీలు कहते हैं ना. అంటారు కదా. तो प्यादों को कोई साधन नहीं मिलता है. అయితే కాలిబంటులు ఎవరైతే ఉంటారో వారికి ఏమీ సాధనాలు లభించవు. न घोड़ा मिलता है, వారికి గుర్రము లభించదు, न हाथी मिलता है, వారికి ఏనుగు కూడా లభించదు, न रथ मिलता है. వారికి రథం కూడా లభించదు. तो ये अक्षर है ना, इनके अर्थ हैं. అయితే ఈ అక్షరాలు ఉన్నాయి కదా, వీటికి కూడా అర్థాలు ఉన్నాయి. तो అయితే हर एक बच्चे जानते हैं ప్రతి ఒక్క పిల్లలకి కూడా తెలుసు कि अक्षर क्या है, शब्द क्या है, అక్షరాలు ఏంటి అనేది, పదాలు ఏంటి అనేది, उनके अर्थ क्या है. వాటి యొక్క అర్థాలు ఏంటి అనేది. ऐसे थोड़ी है कि बच्चे नहीं जानते. అలా అవుతుందా ఏంటి పిల్లలకు తెలీదు అని. हम మనం कोई भी रूहानी सर्विस नहीं करते हैं. ఏమి ఆత్మిక సర్వీస్ని చెయ్యము. तो फिर वो कहेगा ना कि అప్పుడు వారు అంటారు కదా, हाँ हम नहीं करते हैं, ये बहुत अच्छी सर्विस करता है. మేము చెయ్యము, వీరు చాలా మంచి సర్వీస్ని చేస్తారు. तो जिनकी तरफ इशारा करेगा कि ये बहुत अच्छी सर्विस करते हैं, उनका रिगार्ड भी करेगा ना. అయితే ఎవరి వైపు అయితే అంటారో సంకేతాన్ని ఇచ్చి వారికి రిగార్డుని కూడా ఇస్తారు కదా. तो जिनकी तरफ इशारा करेगा कि ये बहुत अच्छी सर्विस करते हैं, उनका रिगार्ड भी करेगा ना. అయితే ఎవరి వైపు అయితే సంకేతాన్ని ఇస్తారో వీరు మంచిగా సర్వీస్ని చేస్తారు అని వారికి రిగార్డుని కూడా ఇస్తారు కదా. उनका रिगार्ड रखना चाहिए. వారి యొక్క రిగార్డుని పెట్టాలి. जो बहुत सर्विस करते हैं ఎవరైతే చాలా ఎక్కువ సర్వీస్ని చేస్తారో వారి యొక్క उनकी खातिरी करनी चाहिए. వారి యొక్క గౌరవాన్ని చెయ్యాలి, గౌరవపరచాలి, సత్కారం అనేది చెయ్యాలి వారిది. हाँ హా ये तो बहुत सर्विस करते हैं. వీరైతే చాలా సర్వీస్ని చేస్తారు. हम तो इनके मुकाबले कुछ भी नहीं करते. మేమైతే వీరితో పోల్చుకుంటే ఏమీ సర్వీస్ని చెయ్యము. परंतु ये आना नहीं चाहिए कुछ भी. కానీ ఇవేమీ రాకూడదు.
ऐसी बाप की, टीचर की, गुरु అటువంటి తండ్రిది, గురువుది, की టీచర్ది, గురువుది वो कम कोई हालत में नहीं होनी चाहिए। ఎప్పుడూ కూడా తక్కువ అనేది ఏ పరిస్థితుల్లోని కూడా ఉండకూడదు, రాకూడదు. कि हम ज्यादा सर्विस करते हैं, ఏమనంటే మేము చాలా ఎక్కువ సర్వీస్ని చేస్తాము. बाप टीचर गुरु तो इतनी सेवा नहीं करता होगा। తండ్రి, టీచర్, సద్గురు అయితే అంత సేవని చెయ్యరు, करता है। అంత సేవని చెయ్యరేమో, చేస్తారు. अरे అరే उन्होंने क्या गुनाह किया है जो उनको नहीं याद करते हैं। వారు ఏం పొరపాటుని చేశారు, వారిని స్మృతి చెయ్యరు. आपस में खिटपिट होती है, పరస్పరం పరస్పరం పొట్లాట అవుతుంది. उनको याद क्यों नहीं करते। వారిని ఎందుకని స్మృతి చెయ్యరు? जो सर्विस नहीं करते हैं ఎవరైతే సర్వీస్ని చెయ్యరో उनको याद क्यों नहीं करते। వారిని స్మృతి ఎందుకు చెయ్యరు? क्यों नहीं पढ़ते हो अच्छी तरह से। వారు ఎందుకని మంచిగా చదువుని చదవరు? और बहुत बच्चों की जरमुई जगमुई మరియు చాలా మంది పిల్లల యొక్క వ్యర్థ ప్రలాపాలు. है। जरमुई जगमुई क्या होता है। జగముయి జగముయి ఏమవుతుంది? ये सर्विस की बात में जरमुई जगमुई क्यों गुजर दिया। సర్వీస్ యొక్క విషయాల్లోని ఈ జగముయి జగముయి విషయాలని, ఈ వ్యర్థ ప్రలాపాలని ఎందుకని దూరం చేశారు? है जरमुई जगमुई क्या क्या होता है इसका। జగముయి జగముయి దీని యొక్క అర్థం ఏమవుతుంది? अर्थ क्या है। అర్థం ఏంటి? बातें करना, మాటల్ని మాట్లాడడం. सारा दिन बातें झरमुई झगमुई करते रहेंगे, खाने पर बैठेंगे तो మొత్తం రోజంతా జగముయి జగముయి వ్యర్థ ప్రలాపాలని మాట్లాడుతూ ఉంటారు. वो भी झरमुई झगमुई। తినడానికి కూర్చున్నా కూడా వ్యర్థ ప్రలాపాలని మాట్లాడుతూ ఉంటారు. तो बाबा कहते हैं ये याद करते रहो। అయితే బాబా అంటారు, ఈ స్మృతిని చేస్తూ ఉండండి. यहाँ भी जब भी जाओ ना ఇక్కడికి కూడా ఎప్పుడైతే వెళ్తారు కదా, तो जांच करो అప్పుడు పరిశీలించి చూడండి. कि आपस में झरमुई जगमुई हंसी कुड़ी तो नहीं करते रहते हो। పరస్పరం వ్యర్థ ప్రలాపాలు మరియు వేలాకోలాలవి అయితే చేయటం లేదు కదా. ये बातें वो कोई थोड़े जानते हैं। ఈ విషయాలను గురించి వారికి తెలుసా ఏంటి? कौन ఎవరు? कौन नहीं जानते ఎవరికి తెలీదు? है। अरे किसकी बात हो रही थी। అరే ఎవరి విషయం అనేది నడుస్తుంది? सर्विसेबल की बात हो रही थी और సర్వీసేబుల్ వారి యొక్క విషయం అనేది నడుస్తుంది, మరియు नॉन सर्विसेबल की बात हो रही थी। నాన్ సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విషయం అనేది నడుస్తుంది. तो बताया जो सर्विस पर नहीं अलर्ट रहते हैं అయితే చెప్పారు, ఎవరైతే సర్వీస్లోని అలర్ట్గా ఉండరో ये बातें उनकी बुद्धि में थोड़ी ही चलती हैं कि ఈ విషయాలు వారి బుద్ధిలోని నడుస్తాయా ఏంటి? ఏమనంటే झरमुई झगमुई टाइम वेस्ट नहीं करना चाहिए सारा दिन।
మొత్తం రోజంతా వ్యర్థ ప్రలాపాల్లోని టైంని వేస్ట్ చేసుకోకూడదు అని. ये जांच रखनी चाहिए। ఈ పరిశీలన అనేది ఇది పరీక్షిస్తూ ఉండాలి, తనిఖీ చేస్తూ ఉండాలి. नहीं तो లేకుంటే जो पढ़ाई नहीं पढ़ते हैं ना, ఎవరైతే చదువుని చదవరు కదా उनको बाप क्या कहेंगे? వారిని తండ్రి ఏమంటారు? है? उनको बाप जंगली जानवर कहेंगे। వారిని తండ్రి అంటారు అడవిలోని జంతువులు అని తండ్రి అంటారు. वो आपस में ही झरमुई झगमुई बातें करते रहेंगे। వారు పరస్పరమే వ్యర్థ ప్రలాపాలని చేస్తూ ఉంటారు और फालतू बातें करेंगे। మరియు వ్యర్థ ప్రలాపాలని చేస్తూ ఉంటారు. तो मैं बच्चों को सावधानी देता हूँ। అయితే పిల్లలకి నేను హెచ్చరిస్తూ ఉంటాను. क्या ఏంటి? सावधानी दे देता हूँ तो कोई भी बैठ करके शांत में అయితే హెచ్చరిచ్చేస్తూ ఉంటాను. ఎవరైనా కూర్చొని శాంతిగా एकदम किसको भी आवाज नहीं करनी चाहिए। ఎవ్వరికి ఏమి ధ్వనిని అనేది చేయకూడదు. भले कर्म करते रहो, భలే కర్మని చేస్తూ ఉండండి. फालतू झगमुई झरमुई करने से क्या फायदा। వ్యర్థ ప్రలాపాలని చేస్తూ ఉన్నట్లయితే ఏం ఫలితం? अंदर अंदर बाप को याद करते रहो। లోపల తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ईश्वरीय सेवा के संकल्प चलाते रहो। ఈశ్వరీయ సేవ యొక్క సంకల్పాలని నడిపిస్తూ ఉండండి. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు भोजन भी खाओ భోజనం కూడా తినండి, तो याद में रह करके खाओ। అప్పుడు యాదులో ఉండి తినండి. जब याद में रह करके खाएंगे तो आवाज तो नहीं उठेगा ना। ఎప్పుడైతే స్మృతిలో ఉండి యాదులో ఉండి తినినట్లయితే అప్పుడు సౌండ్ అయితే రాదు కదా. है पीछे तो बहुत है, पीछे तो बहुत వెనుకైతే చాలా, తరువాతైతే చాలా शांति हो जाएगी, सन्नाटा हो जाएगा। శాంతి అయిపోతుంది, నిశ్శబ్దం అయిపోతుంది. या कोई बैठे होंगे, లేక కూర్చునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో हट्टे रहेंगे, మొండివారు ఉంటారో, खाते रहेंगे, తింటూ ఉండేటటువంటి వారు ఉంటారో, जैसे लबाड़ी होते हैं ना, ఎలా అయితే చాడీలను చెప్పేవారు ఉంటారు కదా. तो इन बातों की जांच तुमको रखनी है। అయితే ఈ విషయాలని పరీక్షిస్తూ ఉండాలి. सुपरविजन करना है सर्विस का। సూపర్వైజింగ్ ని చెయ్యాలి సర్వీస్ది. फिर उनको మళ్ళీ వారికి जो झरमुई झगमुई करते हैं उनको यहाँ मजा ही नहीं आवेगा। ఎవరైతే వ్యర్థ ప్రలాపాలని చేస్తూ ఉంటారో వారికి ఇక్కడ అప్పుడు మజానే రాదు. फिर मैंने कब మళ్ళీ అంటే ఎప్పుడు? है जब आगे चल के पीछे ఎప్పుడైతే ముందుకు వెళ్ళే కొలది తరువాత सन्नाटा हो जाएगा, నిశ్శబ్దం అయిపోతుందో तो जिनकी झरमुई झगमुई की आदत पड़ी हुई है उनको
ఎవరికైతే వ్యర్థ ప్రలాపాలని చేసేటటువంటి అలవాటు అనేది పడిపోయిందో వారికి वो यहाँ मजा ही नहीं आवेगा। వారికి ఇక్కడ మజానే రాదు. नहीं तो यहाँ बस ऐसे ही खाएंगे, లేకుంటే ఇక్కడ ఇంకంతే తింటూ ఉంటారు, पकाएंगे, వండుతూ ఉంటారు, झाड़ू लगाएंगे, ये చీపురుతో ఊడుస్తూ ఉంటారు, करेंगे, ఇది చేస్తూ ఉంటారు, वो करेंगे। అది చేస్తూ ఉంటారు. नहीं, లేదు, हम तो रूहानी नॉलेज में जरूर जाएंगे। మేమైతే ఆత్మిక నాలెడ్జ్లోకి తప్పకుండా వెళ్తాము. देखो చూడండి, हमारे पास ये गोलगप्पी है, మా దగ్గర ఈ గోల్గొప్పి ఉంది. गोलगप्पी नाम की आ गई। ఎవరో గోల్గప్పి అనే పేరు వారు వచ్చేశారు. वो बोलती है बाबा, ఆమె అంటుంది, బాబా आपको మీకు ये तो हम बैठे रहते हैं, ఇదైతే మేము కూర్చుంటూ ఉంటాము, वहां तो हम होंगी, అక్కడైతే మేము ఉంటాము. तो बहुत जाते हैं जिनसे मुझे भी मिलती है। అయితే చాలా మంది వెళ్తారు, ఎవరైతే మాకు కూడా దొరుకుతారు, रूहानी बात करने की, ఆత్మిక విషయాలని మాట్లాడడం కోసం. इसलिए అందువలనే मैं खास जाती हूँ। నేను ముఖ్యంగా వెళ్తాను. नहीं तो आपको तो हम खिलाऊं अच्छी तरह से, లేకుంటే మేము మీకు మంచిగా తినిపిస్తాము, योग में रहकर खिलाऊं, యోగులో ఉండి తినిపిస్తాను. परंतु इनसे भी हम बेहतर समझती हूँ। కానీ వీరికంటే కూడా నేను ఎవరినైతే మంచిగా అనుకుంటానో मैं रूहानी सेवा करती रहूं। నేను ఆత్మిక సేవని చేస్తూ ఉండాలి. कल जाती है कौन? రేపు వెళ్తుంది ఎవరు? कौन जाती है? ఎవరు వెళ్తుంది? अरे भूल गए, అరే మర్చిపోయారు. गोलगप्पी। గోల్గప్పి. कल जाती है రేపు వెళ్తుంది. तो बोलता है हाँ अभी जाओ। అప్పుడు అంటారు, హా వెళ్ళు. कौन बोलता है? ఎవరంటారు? ब्रह्मा बाबा। బ్రహ్మ బాబా. कल भी नहीं, अभी जाओ। రేపు కూడా కాదు, ఇప్పుడే వెళ్ళు. तो इसमें तुम्हारी उन्नति होगी। అప్పుడు దీనిలోని నీ ఉన్నతి అవుతుంది, बहुतों का कल्याण करेगी। చాలా మంది యొక్క కళ్యాణాన్ని చేస్తుంది. अब ఎప్పుడు? जब वहां जाकर ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి सेवा की फील्ड में लगी रहेगी, సేవ యొక్క ఫీల్డ్లోని ఉన్నట్లయితే, है ना? ఇమిడి ఉన్నట్లయితే. అయ్యింది కదా. और यहाँ बैठ के मेरे को खाना खिलाएगी तो क्या होगा? ఇక్కడ కూర్చొని నాకు భోజనాన్ని తినిపించినట్లయితే ఏమవుతుంది? भले बाबा कहते हैं योग में रहकर खिलाती हो तो భలే బాబా అంటారు, యోగంలో ఉండి తినిపిస్తావు, अच्छा होता है, बहुत अच्छा होता है। అప్పుడు మంచిగా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది. परंतु तुम्हारा ऊंच पद मिलना है ना सर्विस से। కానీ మీకు సర్వీస్తోని ఉన్నతమైన పదవి లభించాలి కదా. क्या? ఏంటి? अरे అరే भले बाबा कहते हैं భలే బాబా అంటారు, बंदारी भी जो मुख्य होती है
భండారి కూడా ముఖ్యమైనదవుతుంది. उनकी भी सेवा अच्छी होती है. వారి యొక్క సేవ కూడా మంచిగా అవుతుంది. बाबा को कौन याद आ गया? బాబాకి ఎవరు గుర్తొచ్చేశారు? तोली लाओ, ప్రసాదాన్ని తీసుకొనిరా, ये करो वो करो, कौन याद ఇది చెయ్యి అది చెయ్యి, आ गया? ఎవరు గుర్తుకొచ్చేశారు? नाम नहीं याद? పేరు గుర్తు రాలేదా? भूल गए? మరిచిపోయావా? उसका नाम भूल गए? ఆమె పేరుని మరిచిపోయారా? अरे అరే, बाबा कहते थे ये तो बहुत अच्छा पद पाई है. బాబా అంటారు ఈమె అయితే చాలా మంచి పదవిని పొందుతుంది. हाँ, भोली दादी. ఎవరు ఏదో సంకేతాన్ని ఇచ్చారు? బాబా. భోలీ దాది. भोले बाबा की भोले दादी होगी ना. భోలే బాబా యొక్క భోలీ దాది ఉంటుంది కదా. हाँ, హా, उनकी भी सेवा होती है, వారిది కూడా సేవ అనేది అవుతుంది, भंडारी की भी होती है. భండారిది కూడా అవుతుంది, వంట చేసే వారిది కూడా అవుతుంది. अगर ఒకవేళ कब ఎప్పుడు? अगर मगर लगा दिया. అగర్ మగర్ ఒకవేళ అది పెట్టేశారు. अगर ఒకవేళ बहुतों को भोजन खिलाती है तो उनकी भी बहुत सेवा होती है. చాలా మందికి భోజనాన్ని తినిపించినట్లయితే వారిది కూడా సేవ్ అవుతుంది. मन అనగా एक दो पर टारगेट रखेंगे तो ఒకరి ఇద్దరి యొక్క టార్గెట్ని పెట్టుకున్నట్లయితే అప్పుడు अच्छी सेवा नहीं होगी. మంచి సేవ అవ్వదు. है? अकेले ब्रह्मा बाबा को खिलाई दिया. है? अकेले ब्रह्मा बाबा को खिलाई दिया ఒంటరిగా బ్రహ్మబాబాకి తినిపించేశాము, तो बढ़िया सेवा नहीं हुई. అప్పుడు మంచి సేవ అవ్వలేదా? बहुतों को खिलाई तो ज्यादा बढ़िया सेवा. చాలా మందికి తినిపించినట్లయితే అప్పుడు మంచి సేవ అయ్యిందా? क्यों? ఎందుకు? है? याद का भोजन बाबा को नहीं खिला सकते. స్టూడెంట్ ఏదో ఇషారా చేశారు. యాది యొక్క భోజనం బాబాకి తినిపించలేరా? नहीं, కాదు, सिर्फ एक की सेवा की भावना नहीं है, కేవలం ఒక్కరి యొక్క సేవది భావన కాదు, विश्व कल्याण की भावना है. విశ్వ కళ్యాణం యొక్క భావన అయ్యింది. इसलिए बताया. అందువలనే చెప్పారు. तो बहुतों को कल्याण हो गया. చాలా మంది యొక్క కళ్యాణం అయిపోతుంది, तो बहुतों की आशीर्वाद उनको मिल सकती है. అప్పుడు చాలా మంది యొక్క ఆశీర్వాదం వారికి లభిస్తుంది. क्या? ఏంటి? अगर समझा ना ఒకవేళ అర్థమైనట్లయితే तो, అప్పుడు, अगर नहीं समझा ఒకవేళ అర్థం అవ్వకపోయినట్లయితే तो फिर अपना इतना कल्याण नहीं समझे. అప్పుడు తమ యొక్క కళ్యాణం అంత అర్థం చేసుకోరు. और ये सर्विस तो सभी करते हैं ना बच्चों. మరియు ఈ సర్వీస్నైతే అందరూ చేస్తారు కదా అమ్మాయి. क्या क्या सर्विस ఏం సర్వీస్? है? क्या सर्विस सभी करते हैं? ఏం సర్వీస్ని అందరూ చేస్తారు? है? क्या? ఏంటి? अरे अपने घर में रहना, खाना, అరే, తమ ఇంట్లోని ఉండడం, తినడం, पकाना, వండడం, खिलाना, తినిపించటం, ये तो करते हैं ना. ఇదైతే చేస్తారు కదా, सभी करते हैं. అందరూ చేస్తారు. उसमें भी नंबर 1 है. దానిలోని కూడా నంబర్ 1 అయ్యింది. क्या?
ఏంటి? रूहानी सेवा, ఆత్మిక సేవ, रूहों की सेवा, ఆత్మల యొక్క సేవ. और वो भी మరియు అది కూడా ये स्पिरिचुअल नॉलेज है। ఇది స్పిరిచువల్ నాలెడ్జ్ అయ్యింది. स्पिरिचुअल नॉलेज देने की सेवा है तो किसको देना है? స్పిరిచువల్ నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి సేవ అయినట్లయితే అప్పుడు ఎవరికి ఇవ్వాలి? है అయ్యింది. देना क्या है? ఇవ్వటం ఏంటి? स्पिरिचुअल नॉलेज देना है। స్పిరిచువల్ నాలెడ్జ్ని ఇవ్వాలి. तो बाप को याद करो, बेहद के बाप को याद करो। అయితే తండ్రిని స్మృతి చెయ్యండి, బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి. बाप से वर्षा लो। తండ్రితోని వారసత్వాన్ని తీసుకోండి. ऐसे बाबा कहते हैं आकर के भगवान అలా బాబా అంటారు వచ్చి, वाच क्या करो? భగవాన్ వాచ్ माम एकम याद करो। ఏం చెయ్యండి? మామేకం యాద్ కరు, నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. अरे कौन सा भगवान? అరే ఏ భగవంతుడు? वो भले वो कहें భలే వారు అనినా కూడా. क्या भगवान कृष्ण है? ఏంటి కృష్ణుడు భగవంతుడయ్యారా? भगवान భగవంతుడు वो कृष्ण बच्चा मंदिर में पूजा जाता है ना, ఆ కృష్ణ పిల్లవాడు మందిరములోని పూజింపబడతారు కదా, वो भगवान है ना सबका। వారు భగవంతుడయ్యారు కదా అందరి యొక్క. वो बोलते हैं వారంటారు मुझे याद करो। నన్ను స్మృతి చెయ్యండి. अरे అరే बच्चे को याद करेंगे పిల్లవాడిని స్మృతి చేసినట్లయితే तो అప్పుడు पतित पावन है वो। పతిత పావనుడా వారు? पतित पावन वरी कोई कृष्ण थोड़े ही है। పతిత పావనుడు పై కృష్ణుడయ్యారా ఏంటి? है वो कभी भी पतित नहीं बनते। వారెప్పుడూ కూడా పతితంగా అవ్వరు. है ये क्या बोला? ఇదేమన్నారు? है कृष्ण कभी भी पतित नहीं बनते। కృష్ణుడు ఎప్పుడు పతితంగా అవ్వరా? और कृष्ण तो 84 जन्म जरूर लेते हैं ना। మరియు కృష్ణుడైతే 84 జన్మల్ని తప్పకుండా తీసుకుంటారు కదా. है ना? इसकी बात बताई पतित नहीं बनते। ఎవరి విషయాన్ని చెప్పారు పతితంగా అవ్వరు అని? शिव बाप శివుడు తండ్రి, शिव बाबा कभी पतित नहीं बनते। శివ్ బాబా పతితంగా ఎప్పుడూ అవ్వరు. और कृष्ण మరియు కృష్ణుడు तो पहले ही जन्म से వారు మొదటి జన్మ నుండే शुरू कर देता है। ప్రారంభం చేసేస్తారు. तो ये बात किसी को मालूम नहीं है అయితే ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. क्या ఏంటి? है कि वो पहले जन्म से क्यों पतित बनना शुरू हो जाता है। వారు మొదటి జన్మ నుండే పతితంగా అవ్వటం ఎందుకు ప్రారంభం చేసేస్తారు? है और कौन सी आत्माएं हैं जो पहले जन्म में पतित नहीं होती इंद्रियों से? వారు ఏ ఆత్మ అయ్యారు ఎవరైతే మొదటి జన్మ నుండే పతితంగా అవ్వటం ప్రారంభం చెయ్యరు? कोई है या नहीं है? ఎవరైనా ఉన్నారా లేక లేరా? है हाँ బాబా पहले जन्म में जो पतित नहीं होती वो మొదటి జన్మలో ఎవరైతే పతితంగా అవ్వరో వారయ్యారు है संगम युगी जन्म जिनका। సంగమయుగి జన్మ ఎవరిదైతే అయ్యిందో. और మరియు आदि नारायण और उनके
ఆది నారాయణుడు మరియు వారి యొక్క फॉलोअर्स। ఫాలోవర్స్. तो ये बात किसी को मालूम नहीं है అయితే ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. कि कृष्ण ఏమనంటే కృష్ణుడు अर्थात ब्रह्मा वाली आत्मा तो అనగా బ్రహ్మవాలి ఆత్మ అయితే शास्त्रों में भी लिखा है अधोमुखी है। శాస్త్రాల్లోని కూడా వ్రాయబడి ఉంది అధోముఖి అని. क्या ఏంటి अधोमुखी माने? అధోముఖి అంటే जो ब्रह्मा की 4 मुख दिखाए वो तो इस दुनिया में चारों तरफ। బ్రహ్మ యొక్క 4 ముఖాలను ఏవైతే చూపించారో అవి అయితే 4 వైపులా ఉన్నాయి. चारों दिशाओं में बात कर रहे हैं। 4 దిశల్లోని మాటల్ని మాట్లాడుతున్నాయి. लेकिन जो ऊर्ध्वमुखी ना सर था ना वो तो కానీ ఏదైతే ఊర్ధ్వముఖి తల అనేది ఉంటుంది కదా అదైతే काट दिया गया। కట్ చేయబడింది. तो ये बात किसी को मालूम नहीं कि ब्रह्मा అయితే ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలీదు. अधोमुखी है। బ్రహ్మ అధోముఖి అయ్యారు. यहाँ संगम युग में भी ఇక్కడ సంగం యుగంలోని కూడా अधोमुखी। అధోముఖి. अधोमुखी माने అధోముఖి అంటే ये दुनिया में जो अधो अधो माने नीचे की दुनिया ఈ ప్రపంచంలో అధో అంటే నీచంది. है। द्वापर कलयुग నీచ ప్రపంచం ఏదైతే ఉందో ద్వాపర కలియుగం उसमें क्या होता है? దానిలో ఏమవుతుంది? उसमें कर्म होता है। దానిలోని కర్మలవుతాయి. तो అయితే ब्रह्मा से బ్రహ్మ నుండి कर्मों की उत्पत्ति मानी जाती है। కర్మల యొక్క ఉత్పత్తి ఒప్పుకోబడుతుంది. क्या कर्म में किसको फॉलो करना है? కర్మల్లోని ఎవరిని ఫాలో చెయ్యాలి? ब्रह्मा को फॉलो करना। బ్రహ్మని ఫాలో చెయ్యాలి. क्यों? ఎందుకు? क्योंकि जितने भी कर्म करने वाले हैं द्वापर युग से उनमें बस ही श्रेष्ठ है। क्या कर्म में किसको फॉलो करना है? ఏంటి కర్మల్లోని ఎవరిని ఫాలో చెయ్యాలి? ब्रह्मा को फॉलो करना। బ్రహ్మని ఫాలో చెయ్యాలి. क्यों? ఎందుకు? क्योंकि जितने भी कर्म करने वाले हैं ఎందుకంటే ఎంతమంది అయితే కర్మలని చేసేటటువంటి వారు ఉన్నారో द्वापर युग से ద్వాపర యుగం నుండి उनमें వారిలోని ब्रह्मा सबसे श्रेष्ठ है। బ్రహ్మ అందరికంటే శ్రేష్టమైన వారయ్యారు. अब लोगों को ये तो पता नहीं है कौन ఇప్పుడు ప్రజలకైతే ఇది తెలీదు. सा ब्रह्मा श्रेष्ठ है। वो तो ఏ బ్రహ్మ శ్రేష్టమైన వారో. 4 मुख वाले ब्रह्मा को ही ब्रह्मा मानते हैं। వారైతే 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మనే బ్రహ్మ అని ఒప్పుకుంటారు. तो అయితే गीता में भी लिखा है గీతలోని కూడా వ్రాయబడి ఉంది कर्म ब्रह्मोद्भवम కర్మ బ్రహ్మోద్భవం विद्धि। విద్ధి. कर्म जो है కర్మ ఏదైతే ఉందో ब्रह्मा से उत्पन्न हुआ जान। బ్రహ్మ నుండి ఉత్పన్నమైనదిగా అనుకోండి. तो ये बात किसी को मालूम नहीं है। అయితే ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. वो तो समझते हैं कि कृष्ण हाजरा हजूर है। వారైతే అనుకుంటారు కృష్ణుడు హాజరై ఉన్నారని. जिधर देखो उधर कृष्ण ही कृष्ण। ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడే కృష్ణుడు. अरे అరే इस सृष्टि पर ऐसी कोई आत्मा है ఈ సృష్టి పైన అటువంటి ఆత్మ ఎవరైనా ఉన్నారా? कि जिधर देखो वो ही रहे? ఎక్కడ చూసినా వారే ఉంటారు. है? ఉన్నారా? नहीं है। లేరా? हाँ ఉన్నారు. హా, शिव बाबा इस सृष्टि पर है ना। శివ్ బాబా ఈ సృష్టి పైన ఉన్నారు కదా. देखने वाले की आंख चाहिए చూసేటటువంటి వారి యొక్క నేత్రాలు కావాలి. तो देखे। అప్పుడు చూడాలి. तो అయితే संगम युग में देखने वाले तो नंबरवार हैं।
సంగమయుగంలో చూసేటటువంటి వారైతే నెంబర్ వారుగా ఉన్నారు. अरे कहते ही क्या हो, అరే అంటారు కూడా ఏంటి? जिधर देखो ఎక్కడ చూసినా वहां कृष्ण ही कृष्ण, అక్కడ కృష్ణుడే కృష్ణుడు. ये क्या, ఇదేంటి? जिधर देखो उधर राधे ही राधे, ఎక్కడ చూసినా అక్కడ రాధే రాధే. अरे हम भी राधे तुम भी राधे, అరే మేము రాధే మీరు రాధే. अरे ऐसे ऐसे बातें करते जाओ, అరే అటువంటి విషయాలని మాట్లాడుతూ ఉండండి. बातें करते हुए जाओगे तो सही ना तीर्थों पर, మాటల్ని మాట్లాడుతూ ఉన్నట్లయితే కరెక్ట్ కదా తీర్థాలలోని. तो राधे पंथी तुम कहे जाएंगे, అప్పుడు రాధే పంతిగా మీరు అనబడతారు. तुम भी राधे మీరు రాధే और हम भी राधे, మరియు మేము రాధే. राधे 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 राधे, రాధే 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 రాధే. जिधर देखो उधर ఎక్కడ చూసినా అక్కడ राधे ही राधे, రాధే రాధే. अरे అరే फिर कहते जिधर देखो उधर कृष्ण ही कृष्ण, మళ్ళీ అంటారు ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడే కృష్ణుడు. जिधर देखो सर्वव्यापी ईश्वर ही ईश्वर, ఎక్కడ చూసినా అక్కడ సర్వవ్యాపి ఈశ్వరుడే ఈశ్వరుడు. ईश्वर ही स्त्री बनते हैं, ईश्वर ही पुरुष बनते हैं, ఈశ్వరుడే స్త్రీగా అవుతారు, ఈశ్వరుడే పురుషుడుగా అవుతారు. ये ईश्वर ही लीला करते हैं, ఈ ఈశ్వరుడే లీలని చేస్తూ ఉంటారు. बस అంతే. पीछे आपस में लीलाएं करते रहते हैं, వెనుక పరస్పరం లీలలని చేస్తూ ఉంటారు. ऐसे भी होते हैं, అలాగ కూడా ఉంటారు. खुद ही कृष्ण बन जाएंगे, స్వయమే కృష్ణుడుగా అయిపోతారు. है कृष्ण लीला दिखाते हैं ना, కృష్ణ లీలల్ని చూపిస్తారు కదా. अरे అరే इस बच्ची को नहीं मिला है, ఈ అమ్మాయికి లభించలేదు. क्या नहीं मिला, ఏం దొరకలేదు? टोली बांटी जा रही है ना, ప్రసాదాన్ని పంచబడుతుంది కదా. तो बाबा की नजर है उस बच्ची को नहीं दिया, सबको दे दिया, బాబా యొక్క దృష్టి వెళ్ళింది ఏమనంటే ఆ అమ్మాయికి ఇవ్వలేదు అందరికీ ఇవ్వబడింది అని. इस बच्ची को नहीं मिला है, ఈ అమ్మాయికి లభించలేదు. बाबा बता रहे हैं राधे कृष्ण की बात, राधे राधे कृष्ण जिधर देखो कृष्ण ही कृष्ण, బాబా చెబుతున్నారు రాధే విషయం, ఎక్కడ చూసినా రాధే రాధే కృష్ణ కృష్ణ. वहाँ बुद्धि नहीं गई, ये क्या कहते हैं इसका అక్కడికి బుద్ధి వెళ్ళలేదు. వీరేమంటున్నారో क्या मतलब समझ में नहीं आया, దాని అర్థం ఏంటి అనేది అర్థం కాలేదు. इस बच्ची को नहीं मिला, मिला है, ఈ అమ్మాయికి దొరకలేదు. దొరికిందా? बात मत पूछो, విషయాన్ని అడగొద్దు. ये तुम बहुत भाग्यशाली हो, మీరు చాలా భాగ్యశాలీలు. इसलिए बाबा कहते रहते हैं ना बच्ची, అందువలనే బాబా అంటూ ఉంటారు కదా అమ్మాయి तुम्हारे में भी कोई सौभाग्यशाली है, कोई మీలోని కూడా కొందరు సౌభాగ్యశాలీలయ్యారు, 1000 भाग्यशाली है, కొందరు 1000 భాగ్యశాలీలయ్యారు, कोई लाख भाग्यशाली, कोई కొందరు లక్షల భాగ్యశాలీలయ్యారు, पदमा पदम भाग्यशाली, కొందరైతే పదమాపదం భాగ్యశాలీలు. वो भी जानते हैं कि बरोबर श्री कृष्ण के यहाँ पदम दिखलाते हैं, అది కూడా తెలుసు కృష్ణుడి దగ్గర కరెక్ట్గా పదమాపదంని శ్రీకృష్ణుని దగ్గర పదంని చూపిస్తారని. क्या ఏంటి पदम मने పదం అంటే? कमल का फूल, కమల పుష్పం.
समझा ना? అర్థమైంది కదా? पदम का अर्थ कोई పదం యొక్క అర్థం थोड़े ही समझते हैं। ఎవరైనా అర్థం చేసుకుంటారా ఏంటి? पदम तो ये कहा जाता है पैर పదం అయితే ఇది అనబడుతుంది को। పేర్ కాలుని. बाबा की बुद्धि में नहीं है कि బాబా యొక్క బుద్ధిలోని లేదు. पदम कलम को उसको कमल को कहा जाता है। పదం అంటే కమలాన్ని, కమల పుష్పాన్ని పదము అని అంటారని బాబా యొక్క బుద్ధిలోని లేదు. कमल फूल समान जीवन हो కమల పుష్ప సమానంగా జీవితం ఉన్నట్లయితే అప్పుడు तो कहेंगे అప్పుడంటారు पदम। పదం. पर ये क्या, కానీ ఇదేంటి? इसके ऊपर ये पदमपति है एकदम, ये निशानियां डालती है। వీరిపైన వీరిపైన చిహ్నాన్ని వేసేశారు పదంది. अच्छा, మంచిది. रूहानी बाप व दादा का ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క मुरली खत्म कर दे। మురళిని సమాప్తి చేస్తారు. मुरली खत्म कर दे। మురళిని సమాప్తి చేసేద్దాం. बीटे बीटे रूहानी बच्चों प्रति మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి बाबा का अर्थ समझा दिया है। బాబా యొక్క అర్థాన్ని అర్థం చేయించేశారు. दूसरा कोई भी नया आए వేరే వారు ఎవరైనా కొత్త వారు వచ్చినా కూడా तो बिल्कुल ही नहीं समझेगा। అప్పుడు అస్సలు అర్థం చేసుకోరు. क्योंकि यहाँ बाप कहते हैं रूहानी बच्चों, ఎందుకంటే ఇక్కడ తండ్రి అంటారు ఆత్మిక పిల్లలు, रूहानी बाप ఆత్మిక తండ్రి व दादा का। లేక దాదా యొక్క. क्योंकि दादा द्वारा तुमको रूहानी बाप मिला है। ఎందుకంటే దాదా ద్వారా మీకు ఆత్మిక తండ్రి లభించారు. है तो कमाल तो उनकी है ना। అయితే అద్భుతమైతే వారిదయ్యింది కదా. किसकी? ఎవరిది? हाँ, किसकी कमाल है? ఎవరి యొక్క అద్భుతం అయ్యింది? उनकी किसकी? వారిది. ఎవరిది? उनकी कह के किसके लिए बोला? వారిది అని ఎవరి కోసం అన్నారు? दूर क्यों कर दिया? దూరంగా ఎందుకు చేసేశారు? जब बाप दादा दोनों इकट्ठे हैं तो మరి బాప్ దాదా ఇద్దరూ కలిసి ఉన్నట్లయితే अरे ब्रह्मा कुमारी तो यही समझते हैं कि ब्रह्मा बाबा के अंदर అరే బ్రహ్మకుమారిలు అర్థం చేసుకోరు. బ్రహ్మ బాబా లోపల शिव बाप है, శివుడు తండ్రి ఉన్నారు. तो जहाँ अंदर ही बैठा हुआ है पास में ही है అయితే ఎక్కడైతే లోపలే కూర్చొని ఉన్నారో, దగ్గరగానే ఉన్నారో तो उनकी क्यों कहा? వారిది అని ఎందుకన్నారు? कमाल तो उनकी है ना। అద్భుతమైతే వారిది అయ్యింది కదా. किसकी? ఎవరిది? जो भविष्य में प्रत्यक्ष होने वाला है। ఎవరైతే భవిష్యత్తులో ప్రత్యక్షం అవ్వనున్నవారు ఉన్నారు, रूहानी बाप। ఆత్మిక తండ్రిది. तो वो बाप అయితే ఆ తండ్రి न होवे లేకపోయినట్లయితే तो फिर पावन అప్పుడు మళ్ళీ పావనం कोई ఎవరు कौन बना सके? ఎవరు తయారు చేయగలుగుతారు? तो बलिहारी అయితే బలిహారం एक की है ना। ఒక్కరిదయ్యింది కదా. किसकी? ఎవరిది? किसकी बलिहारी?
ఎవరిది బలిహారం? अरे किसकी बलिहारी అరే ఎవరిది బలిహారం? है? शिव बाबा की बलिहारी, శివ్ బాబా యొక్క బలిహారమా? बाप की बलिहारी नहीं, తండ్రి యొక్క బలిహారం కాదా? बाप दादा की बलिहारी नहीं। బాప్ దాదా యొక్క బలిహారం కాదా? क्यों? ఎందుకు? बाप और दादा తండ్రి మరియు దాదా और शिव बाबा మరియు శివ్ బాబా अलग अलग हुए। వేరు వేరయ్యారా? शिव बाबा శివ్ బాబా फिर कहते हैं बाप दादा, అతన్ని అంటారు బాప్ దాదా. अलग अलग हुआ। వేరు వేరయ్యారా? बलिहारी एक की है ना बच्चे, బలిహారం అనేది ఒక్కరిదయ్యింది కదా పిల్లలు. परंतु जब तुम भी मेहनत करते हो కానీ మీరు కూడా ఎప్పుడైతే కష్టంని చేస్తారో तो तुम्हारी भी पूजा होती है। అప్పుడు మీది కూడా పూజ అవుతుంది. क्या? ఏంటి? हम्म? ఉమ్, क्या मेहनत करते हो? ఏం కష్టంని చేస్తారు? हम्म? ज्योति बिंदु स्टार आत्मा में జ్యోతిర్బిందువు స్టార్ ఆత్మలోని याद में टिकने की मेहनत करते हो స్మృతిలోని స్థిరమయ్యేటటువంటి కష్టంని చేస్తారో तो అప్పుడు तुम्हारी भी पूजा होती है। మీది కూడా పూజ అవుతుంది. समझा ना? అర్థమయ్యింది కదా? तो ऐसे मीठे मीठे అయితే అటువంటి మధురాతి మధురమైన पुरुषार्थी పురుషార్థి मीठे मीठे पुरुषार्थी क्यों कहा? మధురాతి మధురమైన పురుషార్థి అని ఎందుకన్నారు? पुरुष मने आत्मा, పురుష్ అంటే ఆత్మ, अर्थ मने लिए, ఆత్మ కోసం मीठे मीठे इसलिए మధురాతి మధురం ఎందువలన అంటే कि आत्मिक स्थिति में रहने का ఆత్మిక స్థితిలోని ఉండేటటువంటి विशेष पुरुषार्थ करते, విశేషమైన పురుషార్థంని చేస్తారు. तो मीठी मीठी बन जाते। అప్పుడు మధురాతి మధురంగా తయారైపోతారు. देवान में रहने से मीठे मीठे थोड़े ही बनते हैं। దేహ భ్రాంతిలో ఉన్నట్లయితే మధురాతి మధురంగా అవుతారా ఏంటి? तो मीठे मीठे पुरुषार्थी रूहानी बच्चों అయితే మధురాతి మధురమైన ఆత్మిక प्रति పురుషార్థి పిల్లల ప్రతి रूहानी बाप ఆత్మిక తండ్రి व दादा का याद प्यार। లేక దాదా యొక్క ప్రియ స్మృతులు बाप दादा का याद प्यार బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు और మరియు रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। ओम शांति। ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకి నమస్తే. ఓం శాంతి. విసిడి నెంబర్ 2543. ఓం శాంతి.